సహా నకుల ధర్మరాజు అయిన నేను ఒక మాట చెప్పనా, భయమేస్తుంది సోదరా. చూశారా మీరు అతని చుట్టూ ఉన్న భూమి ఎంత ఎర్రగా ఉందో? కురుక్షేత్రంలో కర్ణుని చూస్తుంటే నిద్ర పట్టదేమో కొంతకాలం వరకు. అతని స్నేహమే ఇంతటి ప్రళయాన్ని సృష్టిస్తే అతని అసలైన కోపం, అమ్మో వద్దు సోదరా, మనకి ప్రాణాలు మిగిలితే చాలు. మానవ దివకరణ, ఓ లలన నాయన. కృష్ణ, నీకు నువ్వు దేవుడు అనుకుంటున్నావా? అలా అయితే నేను దేవేంద్రుణ్ణి. పాహి అనగానే ప్రత్యక్షమయ్యే పరమాత్మ గోవింద గోవర్ధన గిరిధర. నువ్వు చెయ్యలేదు కాని నీ శరంగ విల్లు ఎత్తి బాణాన్ని మాకు ఎక్కుపెట్టి సంధిస్తే విల్లుమనే ఉరుములతో ఈ కురుక్షేత్ర ఆకాశమే భయపడినప్పుడు నీకు ఎదురు నిలిచిన మాకు దిక్కనేవాడెవడు ప్రభువా? నేనే కదా అసలైన బ్రహ్మను. ఎన్ని బ్రహ్మలు ఎక్కడి నుంచి వచ్చారు? కానీ నాలో చిన్న పోటు లాంటి లోటు. ఎన్నో దానాలు చేస్తే వచ్చిన పుణ్యాన్ని కూడా దానం చేశానే. ఇప్పుడే ఇందాకే నా ప్రాణం పోవడం కూడా తెలుస్తుంది నాకు. కానీ నీచున్నే అంటారనే చిన్న గుర్తింపు, కొంచెం గౌరవం, అంతేగా ఆశపడింది. అది రాకుండానే చనిపోయేటట్టు ఉన్న కృష్ణ నొప్పిని మించిన బాధగా ఉంది. ఈ భారతంలోని పాత్ర అఖండ భారతం గుర్తుంచుకుంటుంది రాధయ్య. తల్లి కూడా కర్కశంగా తిరస్కరించింది. నీదా దోషం. 2 పాదాల అధర్మాన్ని సైతం ప్రేమగా భరించే భూదేవికును భారమా నువ్వు? వెలుగున పంచే ఆదిత్యుడు కూడా అంధకారాన్ని చూపించాడే, అతనికి కూడా సూతమా నీవు? అయ్యో, గురువే ఘోరమైన శాపం ఇచ్చాడే. దేవేంద్రునికి నీ సోదర కవచమును దానం చేశావే, గుండె బాధకి చేరిన రక్తపు సెగ తగలేదా నీకు? చాలాత్మకమైన ప్రేమ జ్వలిస్తుంది రాధయ్య నీ పైన. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి మరలా జననం తప్పదు. కావున మాటిస్తున్నా కర్ణ, నా తదుపరి పుట్టక నీ సహాయంచే జరుగుతుంది. అప్పుడు కలి అనే అధర్మం వైపు కాదు, ధర్మమైన నాకు బాట కడతావు. నీ కోరిన గుర్తింపు నీకు లభిస్తుంది, ప్రేమ లభిస్తుంది, ఆదరణ లభిస్తుంది, అన్నీ లభిస్తాయి. తదుపరి జన్మ అదెప్పుడు కృష్ణ? జన్నాకుని రథ చక్రాల రథ చక్ర ప్రళయ కోశ భూమాకం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. హలో సబ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు బొమ్మ చూపిస్తా యూట్యూబ్ ఛానల్. రే, ఇంకా ఇంట్రో వేయలేదేంట్రా బాబు? సో ఇంకా లేట్ చేయకుండా లాగ్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి దూరిపోతే లెట్స్ టాక్ అబౌట్ ఐడియాలజీ ఆఫ్ ఎస్కిన్ ఫస్ట్. ఇందాక మీరు విన్నది ఎస్కిన్ చివర్లో చెప్పేది ఒక్కటే. శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానంలోని 40th పోయం అయిన జగన్నాథుని రథచక్రాలు. ఆ పోయం మీనింగ్ ఏంటంటే, హిందూయిజంలో పాపాలు పెరిగిపోయినప్పుడు జగన్నాథుని రథచక్రాల కింద పడితే పాపమంతా పోయి స్వర్గమైన పుణ్యప్రాప్తి కలుగుతుందంట. మహాప్రస్థానం బుక్ సంగతికి వస్తే ఆ బుక్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్సిజం గురించి అర్థం చేసుకోవాలి. బికాస్ మహాకవి శ్రీశ్రీ గారే మార్క్సిజం ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ బుక్ ని రాశారంట. మార్క్సిజం ని పెద్దగా కాకుండా పొట్టిగా ముద్దుగా చెప్తే వినండి. డార్విజం ప్రకారం మానవ పరిణామం అంటే హ్యూమన్ ఎవల్యూషన్
జీవు నుండి మనిషిలా మారింది అంటారు. బట్ మార్క్సిజం టెల్స్ అబౌట్ మానవ సామాజిక పరిణామం, అంటే ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. హ్యూమన్స్ ఫస్ట్లో నీది నాది అనేది ఉండేది కాదంట. ఆ తరువాత హ్యూమన్స్ పెరిగి రీసోర్సెస్ తగ్గే కొద్దీ ప్రైవేట్ ప్రాపర్టీ అన్న కాన్సెప్ట్ వచ్చిందంట. ఆ తర్వాత అగ్రికల్చర్ సిస్టమ్ అండ్ ప్రెసెంట్ ఇండస్ట్రియల్ సిస్టమ్ వచ్చాయి. ఇక్కడ వరకు క్లారిటీ కదా? ఇప్పుడు మార్క్ మామ ఏమంటున్నాడంటే సొసైటీ మారే కొద్దీ దోచుకునే వాళ్ళు పెరిగారు. అంటే అప్పుడు ల్యాండ్ లార్డ్స్, ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్స్ లాగా. సో దోచుకునే వారిని అర్థం చేసుకొని దాన్ని చెప్పడమే విప్లవం, అసలైన కావ్యం అని అన్నాడు మార్క్. ఈ పాయింట్ని డిపిక్ట్ చేయడానికే మానస్ అండ్ కర్నల్ ఎస్కిన్ కోసం స్టెప్స్ ఎక్కేటప్పుడు ఆ హ్యూమన్ ఎవల్యూషన్ చూపిస్తారు. ఆ ఎవల్యూషన్ కూడా నార్మల్గా ఉండదు. అవయవాలతో సహా మొత్తం దోచేసుకున్న తరువాత మిగిలేవి ఎముకలే అన్నట్టు పెట్టారనమాట. దీన్ని కొంతమంది మైక్రో డీటెయిల్ అంటారు, బట్ నేను మాత్రం దీన్ని ఫిలాసఫీ అంటాను. ఇప్పుడు ఎస్కిన్ సంగతికి వస్తే హీఈస్ ప్యూర్ మార్క్సిస్ట్. ఎందుకు ఇలా అంటున్నా అంటే మనుషులు ప్రకృతిని పీల్చేస్తుంటే అందనంత ఎత్తులో పెట్టిన అతను గుడ్ బట్ పార్షియల్లీ, అతను బ్యాడ్ బట్ పార్షియల్లీ, అతనే దేవుడు అనుకుంటున్నాడు పార్షియల్లీ, మానవాళ్ళని భూమార్గం పట్టించడానికి వచ్చిన జగన్నాథుడు అనుకుంటున్నాడు బట్ పార్షియల్లీ. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నీ ఓన్ ప్రాపర్టీని చూసుకున్నంత ప్రేమగా నువ్వు పబ్లిక్ ప్రాపర్టీని చూడు. ఎటు పక్క చూసినా ఉమ్ము చెత్తే. అందుకే ఎస్కిన్ 1 మిలియన్ యూనిట్స్ ఎంట్రీ ఫీజ్ పెట్టాడు. కష్టపడి అన్ని యూనిట్స్ పెట్టి వెళ్ళిన వాళ్ళు అక్కడ అస్సలు కొంచెం కూడా ప్రాపర్టీ డ్యామేజ్ చెయ్యరని అతని ఫీలింగ్. అకార్డింగ్ టు మీ అతను మంచి చేద్దాం అనుకుంటున్న చాలా చెడ్డ వ్యక్తి. అండ్ మోర్ ఓవర్ ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు యంగ్ ఎస్కిన్ స్టాట్యూని మనం చూడొచ్చు, బట్ హీ వేర్స్ ఆస్ట్రోనట్ డ్రెస్. అంటే ఆ స్పేస్ ట్రిప్ లో ఏదో అతన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. అందుకేనేమో భూమి మీదకి వచ్చాక ఇలా తయారయ్యాడు. అండ్ స్పేస్కి వెళ్ళాలంటే స్పేస్ షిప్ ఖచ్చితంగా కావాలిగా. వై నాట్ కాంప్లెక్స్ ఈజ్ రీమోడల్డ్ స్పేస్ షిప్ ఆఫ్ ఎస్కిన్. అంటే ఎందుకు ఇలా అంటున్నా అంటే రివర్స్ పిరమిడ్ లో భూమిని క్రాష్ ల్యాండ్ అయినట్టు ఉంటుంది ఆ స్పేస్ షిప్. ఇట్స్ జస్ట్ మై థియరీ. బట్ ఫర్ సపోజ్ ఇలాగే జరిగుంటే ఒక్కసారి ఓ విజువల్ వేసుకోండి మామ. ఇది 0 బడ్జెట్ మాత్రమే. సేమ్ షాట్ 600 కోట్లతో అంటే మీ ఊహకే వదిలేస్తున్నా. అండ్ ఎస్కిన్ ఎజెండా ఈజ్ నాట్ బ్యాడ్ కాబట్టి ఆ గాంధీవం కూడా ఎత్తగలిగాడు. గాంధీవం అంటే గుర్తొచ్చింది, జూన్ 2024 ఏడీలో నేను ఒక థీరీ చెప్పా, గుర్తుందా? ఆ థీరీ ఎక్స్పైరీ డేట్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఐ నో ఇది నా థీరీ మాత్రమే అని. అండ్ మోర్ ఓవర్ నా థీరీకి ఎక్స్పైరీ డేట్ 60% అయిపోయిందంట. రిమైనింగ్ మేజర్ షాట్స్ ఆర్ లెఫ్ట్. అంటే అశ్విని దత్ గారు చెప్పారంట. నాతో ఏం కాదులే మావా, మీలాగే నేను యూట్యూబ్లో చూసా. అవును ఎక్కడున్నావు? నా థీరీ ఏంటంటే ఎస్కిన్కి స్పేస్లో వార్మ్ హోల్ దొరికి దాని ద్వారా పాస్ట్ అంటే కురుక్షేత్రం టైంకి వెళ్ళి లార్డ్ కృష్ణ హెయిర్ శాంపిల్ ఆర్ సమ్ DNA శాంపిల్ సంపాదించి పవర్స్ అండ్ ఇమ్మోర్టాలిటీ కోసం ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కృష్ణ అనే ఫార్ములా రెడీ చేసి ఆడవారిపై ఫోర్స్ఫుల్ ట్రయల్స్ చేసి కలియుగాన్ని దేవుడై మరో ప్రపంచం రెడీ చేద్దాం అనుకుంటున్నాడేమో. అప్పుడే నిజమైన కృష్ణుని తర్వాత అవతారమైన కల్కి పుడుతున్నాడని తెలిసి అతన్ని చంపి ఆ పవర్స్ తో నెక్స్ట్ గాడ్ అవుదాం అనుకుంటున్నాడేమో. శ్రీకృష్ణుని DNA శాంపిల్ ఉంది కాబట్టి ఏ మనిషి, మృగము, మెషిను ముట్టలేని గాంధీవాన్ని ఎత్తాడు. అవును, ఆ గాంధీవం ఎందుకంత పవర్ఫుల్ అండ్ సింపుల్ గా మట్టిలో ఎలా దొరికేసిందంటారు? దానికి కూడా ఒక స్టోరీ ఉంది మామ. అర్జున, దేవ, దానవ, కిన్నెర కింపురుషులు సైతం భయపడే 108 విల్లు తీగలు కలిగిన ఈ గాంధీవ నార లాగితేనే ఉరుములొస్తాయి. అలాంటి ధనస్సును 1000 ఏళ్లు బ్రహ్మదేవుని వాడగా అతని తదుపరి ఇంద్రచంద్రుల వంటి వారు ఉపయోగించగా ప్రస్తుతం వరుణుడైన నా చెంతకు చేరింది. నిశ్చితిని నీవు ఇంద్రప్రసాదం అని తెలిసిన నీ తండ్రి వంటి ఇంద్రునితో భీకర యుద్ధం చేసి నా మెప్పు పొందావు. బల బదులుగా ఈ గాంధీవం మరలా స్వయంగా నేనే అడిగేంత వరకు నీ సొంతం. అలా అర్జునుడు చనిపోయే ముందు వరుణదేవుడు అడగగా గాంధీవాన్ని నీటిలో వదిలేస్తాడు. కాంప్లెక్స్ వాళ్ళు నీళ్లు మొత్తం పీల్చేశాక అక్కడ ఉన్న నీరంతా ఇంకిపోవడంతో భూమిలో దొరికినట్టు మూవీలో మనకి చూపించారు. గుడ్ వన్ కదా. అండ్ ఈ గాంధీవాన్ని బ్రహ్మదేవుడు గండి అనే అంతరిక్ష వృక్షం నుండి తయారు చేశారంట. గాంధీవం అరాచకాలు, అన్యాయాలు చేసే క్రూరమైన వారిని వధించడానికి తయారైందంట. అలాంటి గాంధీవాన్ని ఎత్తగలిగింది ఓన్లీ ఎస్కినా అంటే నో, ప్రాజెక్ట్ కే నుండి వచ్చిన ఒక్క చుక్క, దట్ 1 డ్రాప్.
ఆ ఒక్క చుక్క అంతటి గాంధీవాన్ని ఎత్తింది అంటే మీరే అర్థం చేసుకోవాలి ఆ చుక్కలో ఏ దేవుడున్నాడు అని. అండ్ అదే మూవీలో మనకి డాక్టర్ కూడా చెప్తాడు, అది అవుట్ ఆఫ్ హ్యూమన్ డిఎన్ఏ ఫార్ములా, ఎవ్వరు తట్టుకోలేకపోతున్నారు. అసలు ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అని. సరే, వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే ఈ సస్పెన్స్ ఎట్, బట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మామ. మరి ఇటుపక్క ఉన్నది మామూలు ధనస్సా? చాచా, అస్సలు కాదు, కర్ణుడి యొక్క విజయ ధనస్సు. దాన్ని స్వయానా మహాశివుని కోసం విశ్వకర్మ తయారు చేయగా అది పరశురాముని చేతికి చేరి ఎన్నో వందల క్షత్రియులను ఉరికి చంపి అతని నుండి అతని శిష్యుడైన కర్ణుడికి చేరింది. ఏ గాంధీవము పనికిరాదు ఈ విజయ ధనస్సు నుండి. అలాంటిది 6000 ఏళ్ల తరువాత, అంటే కర్ణార్జున యుద్ధం తరువాత మళ్ళీ గాంధీవ విజయ ధనస్సులు నెక్స్ట్ పార్ట్ లో కొట్టుకోబోతున్నాయంటేనే ఒళ్ళు జలధరించట్లా? ఎస్కిన్ అండ్ భైరవ కొట్టుకోబోతున్నారంటేనే ఒళ్ళు జలధరించట్లా నాకు అనిపిస్తుంది. ఎలాగో కర్ణుడి దగ్గరికి వచ్చాం కాబట్టి భైరవ అనే వ్యక్తి కర్ణుడి ఇన్కార్నేషన్ అని ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నారు, మనమే గ్రహించలా. ఫస్ట్లీ భైరవ టాటూ. ఆ 3 ట్రయాంగిల్స్ మీనింగ్ ఏంటంటే రీబర్త్ ఆర్ రీఇన్కర్నేషన్ అని అర్థం. అంటే గూగుల్ పురాణాలు చెప్పేలే మావా. అది డిపిక్ట్ చేయడానికే భైరవ ఎంట్రీ ఫైట్ అప్పుడు పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జననము తప్పదు అని మొదలు పెడతారు. అండ్ నెక్స్ట్ వన్, భైరవకి అమ్మా నాన్న లేరంట, కెప్టెన్ కి దొరికాడంట. అంటే ఒక సూతునికి కర్ణుడు దొరికినట్టు. ఫస్ట్ ఆఫ్ అశ్వత్థామతో ఫైట్ లో బుజ్జి చక్రం ఒకటి విరిచేస్తాడు అశ్వత్థామ, అచ్చం కురుక్షేత్రంలో విరిగిపోయిన కర్ణుని రథచక్రం లాగా. అండ్ దెన్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో కూడా ఏ చక్రం వల్ల కర్ణుడు చనిపోయాడో అదే చక్రం వచ్చి భైరవ చేతిలో మళ్ళీ పడుతుంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చిలక తీసిన ఆ కార్డ్, సోలార్ ఎక్లిప్స్ కార్డ్. ఆ పడిన చక్రం కూడా చుట్టూ మంటలతో సూర్యుని కప్పిన గ్రహంలా పడుతుంది. అండ్ దెన్ ఇంటర్వెల్ బ్లాక్ సేమ్ సోలార్ ఎక్లిప్స్ లో ఇంటర్వెల్ అన్న పదాలు. బ్యూటిఫుల్ ట్రాన్సిషన్ ఏంటంటే క్లైమాక్స్ లో అప్పుడు వచ్చిన ఎక్లిప్స్ వీడినట్టు చూపిస్తారు. అదే మాయ నాగశ్విన్ టైటిల్ కార్డ్ అప్పుడు ట్రాన్సిషన్ గురించి చెప్పి రెఫరెన్స్ అండ్ మెటఫోర్ గురించి చెప్పడం మర్చిపోయా. ఫస్ట్ మెటఫోర్ ఏంటంటే స్టార్టింగ్ లో అప్పుడే పుట్టని ఒక మొక్కను కాలితో తొక్కి చంపేస్తాడు అశ్వత్థామ, విచ్ ఈజ్ మెటఫోర్ టు పుట్టని ఉత్తర కడుపులోని బిడ్డను చంపటం. దిస్ విజువల్ డీటెయిల్ ఈస్ టాప్ నాచ్. అండ్ అనదర్ రిఫరెన్స్, కృష్ణుడు జైల్లో పుట్టినప్పుడు పెద్ద గాలి, కృష్ణుణ్ణి మోసే వాసుదేవునికి చెట్లు, చేమలు, మంటలు, నీళ్లు అన్ని అడ్డు తప్పుకొని పంచభూతాలు ఆ మూర్తిని బృందావనానికి చేర్చాయి. సేమ్ షాట్ దీపిక కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చే షాట్. పంచభూతాలన్నీ కలిసి కల్కిని మోస్తున్న సుమతిని చంబాలా చేర్చాయి. నౌ లెట్స్ టాక్ అబౌట్ రోగ్జీ పాపతో నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ బట్ భైరవకు ఉంది. అంటే ఐ మీన్ రూగ్జీ అంటే ఉదయం అని అర్థం. గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ భైరవ ఈజ్ రీఇన్కార్నేషన్ ఆఫ్ కర్ణ అంటే సూర్యపుత్రుడు. అంటే లింక్ అర్థమైంది కదా, సన్ అండ్ ఉదయం. ఐ మీన్ భైరవ అండ్ రూగ్జీ మంచి జంట కదా. అవును, జంట అంటే గుర్తొచ్చింది. అరే కౌశిక్గా, నీ జంట ఎలా ఉందిరా? అస్తమానం ఇసుకని పడిచేస్తావుగా, కనిపిస్తే ఏం చేస్తావురా? ఏ గుడ్ ఫెలివిసో బడ్ ఫెలివిసో అని పెళ్లి చేసుకుంటా, నీకెందుకయ్యా? ఈ ఫ్యూచర్ ఏంటో నాకు అర్థమైంది కానీ ఫ్యూచరా అమ్మయ్య, ఈ వీడియోని కామెడీ, కంటెంట్, గూస్ బంప్స్, ఫైట్స్ తో సహా అన్ని పాటలతో ప్యాక్ చేసేసా. ఇంకేమన్నా మిగిలిందా అంటే అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. సో ఫైనల్గా ఇంకొక రిక్వెస్ట్, మనకు ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి వచ్చింది మామ, దాని మీద కూడా ఒక లుక్ ఇవ్వండి. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ బీసీ షైనింగ్ ఆఫ్. బాయ్. అంటే అతను పుట్టాడా ఏంటి? సమస్త సమర్థ సనంద సహస్ర శతక్రాద సంహూతి సంహారాలయ. ఓడిపోయాడంట. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. ఈసారి స్వయాన కనియగలిగిపోతున్నాడు.